అనీమియా రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోరా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాలు పోషణ్ పక్కవాడ ముగింపు సందర్భంగా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మీం అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. పౌష్టికాహార ప్రతిజ్ఞ చేయించారు. మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, మేయర్ గంగాడి సుజాత మరియు వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. పోషకాహారం పట్ల శ్రద్ధ వహిస్తానని ప్రతిరోజు నేను తినే ఆహారంలో శక్తి, మాంసం తగినంత ఉండే వాటినే తింటానని, కృత్రిమ రంగులు, రసాయనాలు, అధిక ఉప్పు, ఉపకాయానికి లేదా ఇతర అనారోగ్యాలకు మూలమని, పోషకాహార ఆవశ్యకత మరియు రొమ్ము క్యాన్సర్ అరికట్టు, గుర్రు పాలు బిడ్డకు బలం, వ్యాధి నిరోధక మూల, గర్భస్థ శిశువుకు కావాలి అమ్మా నాన్న ఆదరణ, బంగారు బిడ్డ కావాలంటే వీటి అన్నం తయారు చేద్దాం. చిన్నారికి కావాలం కట్టేతో దూర, దత్తాపాలు చేతుకు చిల్లు, అమ్మ పాలు అందరి మేలు, ప్రేమ పంచితే తల్లిదండ్రులు, ప్రేమను పంచుతారు పిల్లలు, తల్లి పాలు బిడ్డకు పట్టు, రొమ్ము క్యాన్సర్ అరికట్టు.
ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాకే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదంటే పోషణ్ పట్వాడ కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది, తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు మాత్రమే పట్టాలని, ఆ తర్వాత వచ్చేసరికి వీనింగ్ చేసుకోవటం, ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి 1000 రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి అనే మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తాం. ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించడం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కామన్గా వచ్చేటువంటి క్వాషియార్కర్, మెరాస్మస్, ఎనీమియా ఈ 3 వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎనీమియా రహిత జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. దీని విషయంలో అధికారులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 3 కూడా కీలక భూమిక పోషించాలి. దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలు ఇచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు చేయటం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ప్రతి పుట్టిన బిడ్డ కూడా ఎవరు కూడా పైకి రావాలి, ఎదగాలి, అన్ని విధంగా ప్రజలు కావాలి సంకల్పం. ఏ ఒక్కరూ కూడా మధ్యలో వారు నష్టపోకూడదు, సమాజం నష్టపోకూడదు. వాళ్ళకి కావాలి మనం చేయగలిగింది ప్రివెంట్ చేయగలిగింది పోషకాహార లోపం లేకుండా మనం చేయగలి. ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంది దీనికోసం. అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చూపుతూ ఉన్నారు. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మరీ రిమోట్ ఏరియాస్, అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో ఈ సౌకర్యాలని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని, పీడీస్ని పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఇంకోటి బాలల వికాస కేంద్రాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశారు. దానిలో ఒక 5 మెంబర్స్ టీమ్ తోటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం, సంరక్షణ కోసం, వాళ్ళలో పరివర్తన తీసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయడం కూడా అభినందన తీసుకోదగ్గం. కలెక్టరేట్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వీలైనందుకు ఈ కేంద్రాలను కూడా సందర్శించి వీటికి సంబంధించిన సమాచారాన్ని గ్రామాల్లో కూడా షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ మనం నెగటివ్ న్యూస్ ఎతికే కన్నా కూడా ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పాజిటివ్ అంశాలను కూడా మీడియాలో కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు వాటిని మీరు ముద్రించడము లేకపోతే టెలికాస్ట్ చేయడం మంచిదని చెప్పేసి మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. పోషణ్ పక్వాడా మన ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 దాకా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క థీమ్ తీసుకుని జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం, దానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ స్వామి సార్ రావడం, అదేవిధంగా గౌరవ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్ కూడా ఈరోజు పాల్గొవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య ఉద్దేశం ఫస్ట్ 1000 days పిల్లలు పుట్టి ఫస్ట్ 1000 days వారికి ఒక హెల్త్, ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్, దాని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, అడోలసెంట్ గర్ల్స్ వారు అందరూ కూడా హెల్త్ పైన ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి. దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని, అదేవిధంగా ఒక హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ 3ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈ పోషణ్ పక్వాడా అనేది జరుపుకోవడం జరిగింది. ఇన్ని విలేజెస్లో విలేజ్ హెల్త్, శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే మాతా శిశు సౌభాగ్య దినంగా జరుపుకోవడం జరిగింది. సో దాని ద్వారా ప్రజలు అందరికీ కూడా ఒక మంచి అవగాహన, పోషకాహారం గురించి ఎలా తినాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ అండ్ అడోలసెంట్ గర్ల్స్, అదేవిధంగా చిన్నపిల్లలు. మన జిల్లాలో ఒక 927 శామ్ పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా
ఒక టెస్టింగ్ చేయించి వారికి మెడికల్ ఎన్ఆర్సి దాంట్లో ఎక్కువ పోషక లోపాలం ఉన్న పిల్లల్ని గుర్తించి ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరిగింది. ఇవి కూడా మన జిల్లాని ఒక అనిమియా ముక్త్ ప్రకాశం జిల్లాగా చేయడానికి కంటిన్యూస్గా అందరు కోఆపరేషన్తో చేయడం జరుగుతున్నది. సెంటర్ కూడా మన ప్రకాశం కలెక్టరేట్లోనే ఇక్కడికి వస్తున్న ప్రజల కోసం ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కూడా